హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి రణబీర్ కపూర్ లేటెస్ట్ నటించిన మూవీ యానిమల్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో జనవరి 26 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మహేష్ బాబు గారు లేటెస్ట్ నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ నితిన్ లేటెస్ట్ నటించిన మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ మూవీ మనకి ప్రజెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ రోషన్ కనకాల లేటెస్ట్ నటించిన మూవీ బబ్లు గమ్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో జనవరి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ద ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మనకి ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో అన్ని భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ తేజ సజా లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే G5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ ఎట్టుకోవడంతో కొంచెం లేటుగా అంటే మార్చ్ 1 నుంచి ఈ మూవీని G5లో స్ట్రీమ్ చేయనున్నారు. నెక్స్ట్ వెంకటేష్ గారు లేటెస్ట్ నటించిన మూవీ సైంధవ్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ నాగార్జున గారు లేటెస్ట్ నటించిన మూవీ నాసామిరంగా. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి హాట్స్టార్లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమ్ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.